హాయ్ అండి. ఈరోజు మెహందీ క్లాస్ అయితే చూడబోతున్నారు. నేను డే అయితే రాయలేదండి. ఎందుకంటే ఈ వీడియో ఏ రోజు అప్‌లోడ్ చేస్తానో నాకు తెలియట్లేదు. అందువల్ల నేను డే అయితే రాయలేదు. కానీ మీకు నేను ఆహ్, క్లాస్‌లో థంబ్‌నెయిల్ అయితే నేను మెన్షన్ చేస్తానులెండి. ఈరోజు ఏంటి చూడబోతున్నారు అంటే లైను, హంపు, డాట్స్ ఇవన్నీ అయిపోయింది కదా! ఈరోజు చాలా చాలా సింపుల్‌గా ఒక డిజైన్ అయితే చూడబోతున్నారు. రౌండ్ చూడబోతున్నారనమాట. రౌండ్స్ వేయడం కూడా ఒక విషయమా అని అనుకోవద్దు. ఇలా ఫస్టు ఒక సి లాగా వేసుకోండి. ఏబీసీ ఉంది కదా! ఇలా సి లాగా వేసి మళ్ళీ ఆ ఆపోజిట్‌లో ఉన్నదాన్ని ఇలా తెచ్చి కలిపారు అంటే మీకు ఒక పర్ఫెక్ట్‌గా ఒక రౌండ్ అయితే వస్తూ ఉంటదనమాట. మళ్ళీ ఒకసారి ఇంకా నాకు నేను బిగినర్స్‌నక్క నాకు అస్సల తెలియట్లేదు అని అనుకున్నారనుకోండి. ఇలా ఒక ప్లస్ లాగా ఇలా వేసుకోండి. వేసి ఈ కార్నర్ ఇలా కలపడం ఫస్టు. ఇది ఎవరికి ఏ మెథడ్ సూట్ అవుతదో వాళ్ళు ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి ఫస్టు. ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు పెన్సిల్‌తో కూడా మీరు ఫస్ట్ రౌండ్ వేసి తర్వాత మీరు ఆ రౌండ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయొచ్చనమాట. సో, ఈరోజు నార్మల్‌గా ఈ రౌండు స్ప్రిల్ ఒకటి ఉంటదండి. అది మీకు చెప్తాను. ఈ 2 డిజైన్ మీరు ప్రాక్టీస్ చెయ్యండి. దాని తర్వాత ఇది మీకు ఎందులో యూజ్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. ఈరోజు రౌండ్ చూసా ఇది ఒక మెథడు. ఇది ఒక మెథడు. ఇంకో మెథడు ఇలా ఇంకా రౌండ్ నాకు అస్సల రానే రాదు అన్నవాళ్ళు ఇలా ఇలా ట్రై చేయండి. రౌండ్‌కి క్లా కోను పేపర్‌కి టచ్ అవుతదండి. రౌండ్ చూసారు కదా! రౌండ్ తర్వాత ఇది రౌండ్. నార్మల్‌గా మీరు రాసుకోండి రౌండ్ అనేసి. ఈ డిజైన్స్ అన్నీ అంటే ఒక్కొక్కటి మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు మెహందీ వేసినప్పటికి ఒక్కొక్క డిజైన్ మీకు యూనిక్‌నెస్‌గా కనిపిస్తదనమాట. రౌండే ఎలా పడితే అలా వేస్తూ ఉన్నారనుకోండి, మీకు డిజైన్స్ వేసినప్పుడు అది అసహ్యంగా ఉంటది. ఇప్పుడు ఈ రౌండ్ అంటే అన్ని రౌండ్స్ ఈక్వల్‌గా ఉండాలి. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి తర్వాత స్పైరల్. స్పైరల్ అంటే మనం ఇలా, ఇలా సేమ్ ఈ రౌండ్ వస్తేనే స్పైరల్ వస్తదండి. ఇలా రౌండ్ తీసుకొచ్చి కరెక్ట్‌గా ఎక్కడ స్టార్ట్ చేశారో దాని పక్కనే ఎలా వేసానో తెలుస్తుందా? చాలా మంది స్పైరల్ ఎలా వేస్తూ ఉంటారంటే ఇలా వేస్తూ ఉంటారు. ఇద్ దీనికిను మనం వేసిన దానికిను మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఒక్క స్పైరల్ అనుకోండి. ఇప్పుడు ఒక్క స్పైరల్ వేయాలి అంటే ఇలా ఒక్క రౌండ్ వేసి ఇలా ఈ రౌండ్ ఎక్కడ మనం స్టార్ట్ చేస్తున్నారో మీరిప్పుడు నేనిక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే, నా రౌండ్ ఇలా వచ్చి, ఎక్కడ రౌండ్ స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడి నుంచి ఇలా కిందకి దించుతాననమాట. సో, ఎంత పెద్ద స్పైరల్ అయినా ఇలాగే, ఇలాగే వెయ్యాలండి. అది చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. ఏదైనా డిజైన్ గుర్తు రాలేదు అనుకోండి, స్పైరల్ తోటి ఫినిష్ చేయొచ్చనమాట. చిన్న చిన్న స్పైరల్ అనుకోండి ఇలా. సో, ఈ స్పైరల్ వెయ్యాలి అంటే ఫస్ట్ మీకు రౌండ్ రావాలి. రౌండ్ వచ్చింది అంటేనే స్పైరల్ వస్తదనమాట. ఈ డిజైన్‌కి పేరేంటి? స్పైరల్. సో, ఇవన్నీ మీరు ఒక్కసారి రాసి పెట్టుకోండి. లేదా మీరు ఒకసారి చెప్పి చూసారనుకోండి మీకు తెలుస్తది. అప్పుడు కిందన కామెంట్ బాక్స్‌లో ఒక్కసారి చెప్పారనుకోండి మీకు మైండ్‌లో అతుక్కుపోద్దనమాట. ఈ డిజైన్ అన్నీ మీకు ఈజీగా అర్థమైపోతది. ఇలా. మెహందీ అయితే నేను మిక్స్ చేయలేదు. ఇంకో అమ్మాయి దగ్గర తీసుకొచ్చాననమాట. అందువల్ల కొంచెం మీకు ఎలా ఉంది అనంటే కొంచెం వాటరీగా ఉంది మెహందీ.
ఇంకా కోన్ పట్టుకోవడం కూడా అస్సలు ఏమీ రాలేదు అన్న వాళ్ళకి అడిగారనమాట. ఏం కాదండి. కోన్ ఉంది కదా! కోన్‌ని ఈ 2 ఫింగర్ ఉన్నాయి చూడండి. ఈ 2 ఫింగర్స్‌కి మధ్యలో ఇలా, ఇలా ఉండాలనమాట మెహందీ ఇలా. అంటే ఈ 2 ఫింగర్స్‌కి మధ్యలో ఇలా ఉండి, ఈ థంబ్ ఫింగర్ నుంచి మీరిలా ప్రెస్ చేస్తూ ఇలా వచ్చారనుకోండి, మీకు అది ఈజీగా వస్తది. ఇలా ఇలా మీరు కరెక్ట్‌గా ఇలా ఇలా పట్టుకున్నారంటే మీకు ఈ ఈ మెహందీ అనేది ఇది షేక్ అవ్వదు. మీరు ఎంత హ్యాండ్స్‌ని షేక్ చేసినా ఇది పెన్నులాగా ఉంటదనమాట. సో, ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ చేస్తూ మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ చేశారనుకోండి, మీరు ఎంత దూరమైనా సరే ఇలా డిజైన్ అయితే వేస్తూ వెళ్ళొచ్చనమాట. ఏ మాత్రం మీకు ఏమీ అవ్వదు. ఈ డిజైన్స్ అన్నీ మీకు ఏమవ్వదు. మెహందీ అనేది షేక్ అవ్వదు. హ్యాండ్స్ కూడా మీకు షేక్ అవ్వదు. లేదు ఫస్ట్‌లో నాకు రావట్లేదు. నాకు అస్సలు ఇలా కొంచెం కష్టంగా ఉంది. నాకు తెలిసి ఇలా ప్రాక్టీస్ చేశారంటేనే మీకు ఎంత దూరం, ఎంత హ్యాండ్స్ అయినా సరే మీరు ఇలా ఇలా డిజైన్ వేసినప్పుడు మీకు నచ్చినట్లు ఆ లైన్ అనేది ఫార్మ్ చేయొచ్చు. లేదు నాకు అలా రావట్లేదు అని అనుకున్నారనుకోండి, ప్రస్తుతానికి ఇలా పెన్ పట్టుకున్నట్టు పట్టుకొని ఇలా ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. అలా రావట్లేదు అనుకుంటే చెప్తున్నాను. వస్తుంది అంటే పర్వాలేదు. రావట్లేదు అన్న వాళ్ళకు ఇలా మీరు ప్రాక్టీస్ అయితే ఇలా చేయండి. సో, ఈ క్లాస్ ఏమనిపించింది అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదంతా బేసిక్స్ క్లాస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. సో, ఒక 10 క్లాసులు నేను చెప్పినట్లు కొంచెం బోర్‌గానే ఉంటది. తర్వాత తర్వాత క్లాసెస్ మీకు చాలా చాలా ఇంట్రెస్ట్‌గా వెళ్తూ ఉంటదనమాట. బాయ్ అండి.